హాయ్, వెల్కమ్ టు సుమా కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది మా ఇంటి వెంకటేశ్వర స్వామి అండి. ఎలా ఉందండి? చూడడానికి చాలా చక్కగా ఇద్దరు అమ్మవార్లతోని చాలా బాగున్నాడు కదా వెంకటేశ్వర స్వామి. దీన్ని పెట్టడానికి ఒక రీజన్ ఉందండి. మా పాప లిఖిత, పెద్ద పాప, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చేస్తుంది. పైన దేవుడి మెడలో ఉంది కదా అండి, ఆ హారం లాగా ఉంది కదా, అది మా పాపనే చేసింది. నెక్స్ట్ ఇది మా పెద్ద పాప ఫోటో అండి. చూడండి, అదొక ఫోటో ఫ్రేమ్ లాగా చాలా చక్కగా ఉంది కదా. ఏం లేదు, ఒక కార్డ్బోర్డ్ పైన రెక్టాంగిల్లో కట్ చేసుకొని దాని మీద కలర్ పేపర్స్ని యాడ్ చేసింది అంతే. ఇది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కదా అండి, అది టిష్యూ పేపర్తో ఒక ఫ్లవర్ చేసింది. అలాగే మా ఇంట్లో చిన్న ఫ్లవర్ వాజ్ ఉంటే ఆ మినీ అలా అల్లేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాని వెనకాల అలా చేసిందండి. అది బ్లాక్ కలర్లో ఐస్ క్రీమ్ స్టిక్తో చేసింది. అలాగే యాంగిల్ లాగా చేసి అక్కడ పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు అండి. ఇది మా ఇంట్లో ఫోటో అలాగే ఉంది. దానిపైన జస్ట్ అలా ఫ్లవర్స్ని యాడ్ చేసి అక్కడ పెట్టింది. ఒక చైన్ వేసింది దేవుడి మెడలో. చూడడానికి చాలా చక్కగా అనిపించింది, అందుకే ఈ వీడియో తీశాను. నెక్స్ట్ కింద వచ్చేసి హార్ట్ షేపుల్లో ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ కలర్ పేపర్స్తో చేసింది. ఫ్లవర్స్ని చేసి దాన్ని హార్ట్ షేప్లో పెట్టింది. అది ఎంట్రన్స్లో ఉందండి మా ఇంటికి. చాలా చక్కగా అనిపించింది. ఆ మిడిల్లో చిన్న ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది అదొకటండి. నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు అండి. యాక్చువల్గా ఈ రాధాకృష్ణుడి కలర్ అంతా పోయింది, అంతా డిమ్ అయిపోయింది, నేను తీసేద్దాం అనుకున్నాను. కానీ మా పాప ఏం చేసిందండి, వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ కలర్స్తో చిన్నగా పెయింట్ వేసింది. చూడండి, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, గ్రీన్, ఇవన్నీ ఆల్రెడీ వాటర్ కలర్సే అండి. వాటితో చక్కగా పెయింట్ వేసి దేవుడి మెడలో అది కనకాంబరం పూలలాగా అనిపిస్తుంది కదా, జస్ట్ అవి బుక్స్కి వేసే అవి ఉంటాయి కదా అండి, కవర్స్ స్టేషనరీలో దొరుకుతాయి కదా, అవి వేసి చాలా చక్కగా మాల అల్లి దేవుడి మెడలో వేసింది. అలాగే కాళ్ళకి నెయిల్ పాలిష్ కూడా పెట్టింది. చూడండి ఎంత చక్కగా చేసిందో. ఇదే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఆర్టిఫిషియలే అండి. అలా వేరే నేను ఒక చోట పెడితే తను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ పైన పెట్టింది. ఇది నార్మల్దేనండి, కాకపోతే తనది డిఫరెంట్గా ఆలోచిస్తుందండి. ఎందుకంటే ఆమె చదివేది స్టడీ 8th క్లాసే అండి, కాకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది చాలా చక్కగా చేస్తుంది. ఇది తీయడానికి కారణం ఏంటంటే అంటే ఇతర మీ పిల్లలు కూడా అలా నేర్చుకోవాలని, పిల్లలకు అలాంటివి కూడా నేర్పించాలని చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. పిల్లలు ఏది చేసినా దాన్ని ఎంకరేజ్ చేయడమే కదండి మన పేరెంట్స్ కర్తవ్యం. ఏది చేసినా వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇలా చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయొచ్చు కదా అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదండి, సన్ఫ్లవర్ టైప్లో ఈ ఫ్లవర్స్ని చేసింది. ఆ ఫ్లవర్స్ని చేసి ఒక కప్లో పెట్టిండండి. ఆ కప్పు పైన మా ఇద్దరు పాపలు ఉన్నారు. యాక్చువల్గా నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప 8th క్లాసు, చిన్న పాప 5th క్లాసు. చూడండి, అవి సన్ఫ్లవర్ టైప్లో దాని మీద చేసి మధ్యలో స్మైలీ పెట్టేసింది. రెడ్ కలర్, పింక్, డార్క్ పింక్, గ్రీన్, బ్లూ, చాలా చక్కగా ఉన్నాయి. ఈ కప్పు వాళ్ళ ఫాదర్కి ఇచ్చారండి మొన్న ఫాదర్స్ డే రోజు. గిఫ్ట్ ఇద్దరు కలిసి ఇచ్చారు. దాన్ని ప్లెయిన్గా అలా ఉంచడం వాళ్ళకి ఇష్టం లేక చిన్నగా, మమ్మీ నేను ఒక ఆర్ట్ క్రాఫ్ట్ చేస్తా, దాంట్లో ఒకటి పెట్టేస్తా అని చెప్పేసి అలా పెట్టిందండి. నాకు ఇది చాలా చక్కగా అనిపించిందండి. ఇదండి వాళ్ళ ఫాదరు, ఇద్దరు పాపలు. అది చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళ డాడీతో దిగారు.
అది చాలా ఆ కప్పు ఎంప్టీగా ఉంచడం ఇష్టం లేక దాంట్లో ఏదన్నా ఒకటి ఆర్ట్ క్రాఫ్ట్ చేసి పెడతాను మమ్మీ అని అంటే, సరే ఓకే అని అంటే ఇలా చేసిందండి. నాకే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఏదే కానీ పిల్లలకు మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు కదా. అయినా ఇది చాలా బాగుందండి, లుకింగ్ సో బ్యూటిఫుల్. నో నెక్స్ట్ ఇది అండి, దిస్ ఈ ఒక పెటల్స్ అండి, ఇవి ఫ్లవర్ పెటల్స్. ఏం లేదు, ఒక స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రైట్ బాటిల్ ఎందుకు పడేయడం అనేసి దాన్ని చిన్న కట్ చేసింది. అదేంటంటే క్యాప్ ఉంది దానికి అలాగే. నిజంగా చాలా గ్రేట్ అండి, అలాంటిది వాటి వేస్టేజ్తో కూడా అలా చేయడము. దాన్ని ఏం చేసింది, చిన్న కట్ చేసి పెటల్స్ టైప్లో కట్ చేసింది, ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. దాని మీద వాటర్ కలర్స్తో అలా షేడ్ వేసిందండి. రెడ్ కలర్ అండ్ ఇది ఎల్లో కలర్ వేసింది. అదే ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. దాన్ని మనం ఒక స్టిక్ ఎలా ఇట్లా బైండింగ్ వైర్ ఉంటుంది కదా, ఆ బైండింగ్ వైర్కు మనం వేసి ఫ్లవర్ వాజ్ లాగా చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదొకటి అండి, షేడ్ అనేది కలర్ మిక్సింగ్ కూడా ఉండాలండి. డిఫరెంట్ కలర్స్ వేస్తే యాజ్ ఏ లుకింగ్ సో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదొక కలర్ షేడ్ అండి. అలా మన వాటర్ కలర్స్తో కూడా ఇలా చేయొచ్చు. మిగిలిన అదే స్ప్రైట్ బాటిల్స్ కానీ కోకా కోలా బాటిల్స్ కానీ ఇలా వేస్ట్ చేయకుండా పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేయడం కోసమే. వాటిని మనం పాడేయడం ఇష్టం లేక మనం ఏదో అక్కడ పెట్టేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. వీటిని మనం ఇంట్లో ఎక్కడైనా ఫ్లవర్ వాజ్లో కానీ కప్లో కానీ ఈవెన్ పెన్ స్టాండ్లో కానీ ఎలా అయినా మనం బైండింగ్ వైర్ వేసి లైన్గా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.